హాయ్ అండి. పూరికి బాగా ఇట్లా కలుపుకోవాలండి, మెత్తగా బాగా. తర్వాత చిన్న చిన్న బాల్స్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు. కాకుండా కొద్దిగా మందంగా చేసుకుంటే పూరి బాగా పొంగుతుందండి, అప్పుడు తినడానికి బాగుంటుంది. పూరి అండి, ఆయిల్ కాగింది, బాగా కాగిన తర్వాత వేసుకుంటే బాగా పొంగుతుందండి. బాగా ఎర్రగా ఈ కలర్లో వస్తే బాగుంటుందండి. ఊరికి ఇట్లా జస్ట్ అట్లా ప్రెస్ చేయాలి, బాగా పొంగుతుంది. గట్టిగా ప్రెస్ హోల్ పడి మళ్ళీ పొంగకుండా అప్పలం మాదిరైపోతుంది పూరి. ఇట్లా పొంగితే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, పూరీకి ఆలు కుర్మా అండి. ఆవాలు వేసుకోవాలి, మినపప్పు శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి, పసుపు, పూరికి కుర్మా రెడీ చేసుకున్నాం కదండి. వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు బ్రౌన్గా అయిన తర్వాత ఇది వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లము, టమాటోస్, ఇది కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ ఆలు వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆలు వేసుకోవాలి, తగినంత సాల్ట్, వాటర్ వేసుకోవాలి కొద్దిగా. ఒక 5 నిమిషాలు అయండి. శనగపిండి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి, కొంచెం చిక్కదనానికి. ఫైనల్గా ఉడికిన తర్వాత ఇది కలుపుకొని కొద్దిగా ఒక నిమిషం అట్లా వేడి చేసుకుని అంతే, పూరీలో కుర్మా రెడీ అయిపోయింది అండి. పూరి కుర్మా రెడీ అయిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి.